అమ్మ నువ్వు చేసింది తప్పు అంటూ ఆర్కే రోజా కొడుకు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఒక కన్న కొడుకే కన్న తల్లిని అమ్మ నువ్వు చేసింది తప్పు అని చెప్పాడంటే డెఫినెట్లీ ఆమె దగ్గర 100% తప్పు ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో రీసెంట్ టైంలో మనం చూసుకుంటే ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చి నన్ను ఆ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారు, నా కొడుకు నా కూతురు నన్ను అసహించుకుంటున్నారు, అసలు ఒక కన్న తల్లిని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే కన్న పిల్లలు ఏ విధంగా తీసుకుంటారు, అంటే వాళ్ళు ఇదంతా కూడా చూడలేక ఫారెన్‌కి వెళ్ళి అక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడికి రామని కూడా చెప్తూ ఉన్నారని చెప్పేసి బోరున ఏడుస్తూ ఒక వీడియో పెట్టిందనమాట. సో మీడియా ముందుకొచ్చి మరీ ఏడ్చింది. సో ఆ వీడియో అనేది చాలా వైరల్ అయిపోవడం, అందరూ కూడా దానికి రియాక్ట్ అయిపోవడం, మహిళలు అదన్నారు, మహిళలు ఇదన్నారు, అదన్నారు అని చెప్పేసి. కాకపోతే అంతకు ముందు సో ఎవరి గురించి అయితే తను మాట్లాడుతుంది ఆర్కే రోజా గారు, నన్ను ఆ విధంగా అన్నారు, నా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని. కానీ నువ్వు వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు. గాడిద అన్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంతో బూతులు, పచ్చి బూతులు, నిన్ను ఏ విధంగా అన్నారో అంతకు మూడింతల రెట్లో కూడా రోజా మాట్లాడింది. మరి అప్పుడు తను ఒక మహిళ అని తనకు గుర్తుకు రాలేదా? లేకపోతే మీ అధికార పార్టీలో ఉన్నప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎంత ఘోరంగా ఎంతమందిని రాజకీయాల్లో ఉన్న వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని, తల్లిని, చెల్లిని, పిల్లల్ని కూడా ఆఖరికి వస్తే ఎన్నో పచ్చి బూతులు తిట్టారు. సో మరి అప్పుడు ఆడవాళ్ళని మీకెందుకు గుర్తుకు రాలేదు? నువ్వు ఒక ఆడదానివే, ఇంకో ఆడదాన్ని ఆ విధంగా తిడుతూ ఉంటే అదే పార్టీలో ఉన్న ఒక ఆడదానివి నువ్వేం చేస్తున్నావని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో మరి ఆ విధంగా కాకపోయినప్పటికీ, అంటే బయటి వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇంకా మైండ్కి ఎక్కదు, మా మైండ్ అంతే అంటే నీ కన్న కొడుకు కూడా ఇప్పుడు చెప్తున్నాడు. సో ఈ సందర్భంగా వాళ్ళ కొడుకు యొక్క వీడియోకి సంబంధించినటువంటి ఒకటి బయట చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. సో ఆ వీడియోలో చూసుకుంటూ ఉంటే తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఓకే, పాలిటిక్స్లో ఉన్నప్పుడు పొలిటీషియన్ ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి, దాని గురించి మాట్లాడండి, ఓకే. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఘోరంగా బూతులు తిట్టడం ఇదంతా కూడా డెఫినెట్లీ తప్పే. ఆ విధంగా చేయొద్దు, ఆ విధంగా చేస్తే ఒక పొలిటీషియనే కాదు అని చెప్పేసి వాళ్ళ కొడుకే చెప్తున్నాడు. సో కనీసం వాళ్ళ కొడుకు మాట్లాడిన ఈ వీడియోనైనా చూసిన తర్వాత రోజా గారి యొక్క మైండ్ సెట్ మారితే బాగుంటుంది. సో రీసెంట్గా ఎవరో డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు మాట్లాడిన వీడియో ఇది, మీ మాటలు మీకు తప్పు అనిపించట్లేదు అడిగినప్పుడు అందులో తప్పేముంది, అది కరెక్ట్గా మాట్లాడినా కదని మీ రోజా గారు మాట్లాడితే ఇంకా తనకు తానే సమర్థించుకుంటున్నారు. మరి ఇక్కడ మీరు మాట్లాడింది కూడా తప్పే అని వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుంటే, సో ఇక్కడ ఎవరికి వాళ్ళు, నువ్వు ఆ విధంగా అంత బూతులు మాట్లాడావు కాబట్టి నిన్ను ఆ విధంగా మాట్లాడడంలో కూడా తప్పు లేదు. యాజ్ ఏ మహిళగా నేను అనడం తప్పు, బట్ నువ్వు ఏ విధంగా మాట్లాడావో దానికి అనుగుణంగా నీ మీద మాట్లాడితే డెఫినెట్లీ తప్పు కాదు అని చెప్పేసి బయట పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ అమ్మగారి మీద అంత ఘోరంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి, మరి నువ్వు ఆ విధంగానే ఫీల్ అవుతున్నావా అని వాళ్ళ కొడుకుని అడిగినప్పుడు ఖచ్చితంగా తను చెప్పిన సమాధానం అనేది ఒక కొడుకుగా కాకుండా ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా తను మాట్లాడడం జరిగింది. రోజా వాళ్ళ కొడుకు ఖచ్చితంగా పొలిటీషియన్గా ఉన్నప్పుడు పొలిటీషియన్ గురించి తను ఏదైనా తప్పు చేస్తే మాట్లాడండి, తిట్టండి, ప్రశ్నించండి, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడడం అనేది డెఫినెట్లీ తప్పు. సో తన కెరీర్ గురించి కూడా 20 ఏళ్ళు దాటిన తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెడతాను, ఒక హీరోగా రావాలనుకుంటున్నాను, ఆ తర్వాత నేను కూడా పొలిటీషియన్గా మారుతానని చెప్పేసి కూడా చెప్పారు. సో కింద కామెంట్ చూస్తూ ఉంటే జనాలు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, కొడుకున్నటువంటి తెలివి కూడా తల్లికి లేదు, ఆ తెలివి లేకుండానే తను పొలిటీషియన్ అయిపోయింది, కనీసం కొడుకునైనా చూసి ఇప్పటికైనా అర్థం చేసుకో, నేర్చుకో అని చెప్పేసి కూడా రోజా గారికి చెప్తున్నారు.